హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనిత అల్టిమేట్. సో ఈరోజు నేనైతే డెకరేషన్ రిలేటెడ్ వీడియో చేస్తున్నానండి. అప్కమింగ్ అంతా చాలా ఫెస్టివల్స్ ఉన్నాయి కదా, దసరా, దివాళీ. సో నేనైతే దానికోసం ఆల్రెడీ యూస్ చేశాను కొన్ని ఫెస్టివల్స్కి, వినాయక చవితి, వరలక్ష్మి వ్రతానికి. సో నేను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఇది వచ్చేసి కార్డ్బోర్డ్స్ తీసుకున్నానండి, ఈక్వల్ సైజ్లో 6 పీసెస్ తీసుకున్నాను. ఇప్పుడు పిచ్వై పెయింటింగ్ ట్రెండింగ్లో ఉంది కదా, సో నేను ఆ పెయింటింగ్ని సెలెక్ట్ చేసుకున్నాను. లోటస్ ఇవన్నీ డ్రా చేసి దానికి కలర్ వేసానండి. కింద కొంచెం బాగా ఉండడానికి పాంపామ్ బాల్స్ కూడా యాడ్ చేశాను. సో ఈ పెయింటింగ్స్ అనేవి చాలా బాగా టర్న్అవుట్ అయ్యాయండి. చాలా అకేషన్కి ఏదన్నా యూజ్ చేయడానికి బాగుంటాయి. నెక్స్ట్ ఇది కూడా నేను కార్డ్బోర్డే తీసుకున్నాను. దానికి ఏం చేశానంటే క్రేప్ పేపర్స్ అని ఉంటాయి, దాన్ని నేను పేస్ట్ చేసి ఆ ముగ్గు అనే డిజైన్ వేసేసాను. జస్ట్ వెనకాల పిన్ చేసేసాను. ఈజీ డిఐవై అండి, ఎవరైనా చేసుకోవచ్చు, ట్రెడిషనల్గా బాగుంటుంది. ఈ హ్యాంగింగ్స్ కూడా చేశానండి. ఇవి కూడా క్రేప్ పేపర్స్తోని కింద లోటస్ వచ్చేలాగా పెట్టాను, ఆ లోటస్ లుక్ రావడానికి. అండ్ మొత్తం వైబ్రెంట్గా ఉండడానికి, దివాళీ అయినా దసరా అయినా ఏమైనా ఫెస్టివల్స్ వైబ్రెంట్గా కనిపించడానికి మనకి బ్యాక్ డ్రాప్లో నేను ఈ కలర్స్ చూస్ చేసుకున్నాను, గ్రీన్, పింక్ అండ్ ఎల్లో. సో నెక్స్ట్ ఇవి కూడా కార్డ్బోర్డ్కి నేను పాంపామ్ బాల్స్ అటాచ్ చేశాను, ఇక్కడ అదే చూపిస్తున్నానండి. జస్ట్ కార్డ్బోర్డ్ పైన ఫస్ట్ వైట్ కోట్ వేసి నెక్స్ట్ ఎల్లో కోట్ వేసి పెయింటింగ్, తర్వాత మీకు నచ్చిన డిజైన్ వేసుకోవచ్చు. సో చూడొచ్చు, మీరు నా పిక్స్ కూడా అప్లోడ్ చేశాను నేను. ఇది కృష్ణాష్టమికి యూస్ చేశాను మా అబ్బాయిలతో. సో చాలా బాగా వచ్చిందండి అవుట్పుట్ అయితే. వెనకాల నేను ఎల్లో బ్యాక్ డ్రాప్ పెట్టుకున్నాను, మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. ఇది వచ్చేసి వరలక్ష్మి వ్రతానికి నేను బ్యాక్ డ్రాప్ పెట్టాను అనమాట. సో అమ్మవారిని మంచిగా డెకరేట్ చేసుకుని దాని వెనకాల బ్యాక్ డ్రాప్గా నేను ఇది ప్లాన్ చేసుకున్నాను. ఇదే కాదండి, ఎలాంటి పూజలు, ఎలాంటి మంచి ట్రెడిషనల్ అకేషన్స్ ఉన్నా మీరు ఈ బ్యాక్ డ్రాప్ని యూజ్ చేయొచ్చు. నాకైతే ఈ బ్యాక్ డ్రాప్ వల్ల, ఈ డిఐవై వల్ల చాలా బాగా యూజ్ అయ్యింది. ఏ అకేషన్ వచ్చినా నేనైతే వాటిని ఇమీడియట్గా తీసి పిన్ చేసేసి ఈజీగా నాకు బ్యాక్ డ్రాప్ అనేది రెడీ అయిపోతుంది. సో మీరే చూడొచ్చు, ఇక్కడ వరలక్ష్మి వ్రతం కూడా చాలా బాగా చేసుకున్నాను నేను. అమ్మవారితో పాటు ఆ బ్యాక్ డ్రాప్ అమ్మవారికి ఇంకా మంచి అందాన్ని యాడ్ చేసింది. థ్యాంక్ యూ.